వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఎంత మాత్రం ఉపేక్షించం. విజన్ 2047 ను తప్పకుండా ఆచరణలో చూపించాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్యూర్ అండ్ రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిందేనంటూ పేర్కొన్నారు. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్ లోనూ అత్యద్భుతమైన వైద్య సేవలు అందించాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేడు కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్లనున్నారు. కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఆఫీసర్లు. సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ రోజు బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎక్కువ మంది విజయం సాధించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహానాయకునికి ఘన నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూరదృష్టి కలిగిన నేత పివి నరసింహారావు గారిని క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు నాడు బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. పివి గారి దూరదృష్టి సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, ఆయన ఆలోచనలు ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకాలుగా మిగులుతాయంటూ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బీజేపీ గుప్పెట్లో ఈడీ, సిబిఐ ప్రతిపక్షాలపైన కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. అధికారం కోసమే ఈసీని వాడుకుంటున్నారంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ రాజ్యాంగ సంస్థలను ఆయుధంగా వాడుకుంటుందని ఆరోపించారు. భారత్ లోని సంస్థాగత వ్యవస్థలన్నింటినీ బీజేపీ హోల్సేల్ గా క్యాప్చర్ చేసిందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన వెన్నుముక అని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. రైతుల శ్రమ త్యాగాలే దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటూ ఆయన వెల్లడించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు టీపీసీసీ తరపున అన్నదాతలకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన్ని నిలిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఉనికి కోసమే కేసీఆర్ విషం చిమ్ముతున్నారు, ఇష్టానుసారం మాట్లాడితే ఎంత మాత్రం ఊరుకోమంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు. భారత్కు ప్రజలే గుణపాఠం చెప్తారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బడా పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, దాంతో తాము ఎక్కడ కనిపించకుండా పోతాము అన్న భయం కేసీఆర్ కు పట్టుకుందని, 2 ఏళ్ల తర్వాత అందుకే ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మి తిరిగి మళ్లీ కలుగులోని ఎలికల ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. 10 మందిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేసిన వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంత మాత్రం చూస్తూ ఊరుకోబోమని కఠినంగా హెచ్చరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 7,000 కోట్ల రూపాయల్లో ప్రతి రూపాయికి లెక్క చెప్తా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై హర్షి పూర్తిగా వికారపు మాటలంటూ నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పనులు, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంట్రాక్ట్ వర్క్స్ పూర్తి చేశామంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో పూర్తయింది నాడు ఒక్క పంపే, మేమొచ్చాక 11 పంపులు పూర్తి చేశాం, త్వరలోనే ప్రారంభిస్తామంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఆదివాసీల ఎలవేల్పులు, మేడారం సమ్మక్క సార్లమ్మ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని, భవిష్యత్ తరాల కోసం భారీ శిల్లపై తల్లుల చరిత్రను చెక్కించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. కారు కూతలు కూసేటోళ్లకు ఛాన్స్ లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు.